హలో ఫ్రెండ్స్. సో ఈరోజు కొంచెం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎవరైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటారో ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో టాపిక్ ఏంటంటే పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకేనా? సో వాటిని ఏం చేస్తే, ఏ విధంగా మన జాగ్రత్తలు పాటిస్తే తొందరగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను తొందరగా రికవరీ అవుతుంది, పెయిన్స్ రావు, ఫెయిల్యూర్స్ అవ్వవు. ఇది మేజర్ ఈరోజు ఉద్దేశం ఈ టాపిక్ విషయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం చేసిన తర్వాత మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే కాదు, బాడీలో ఏ పార్ట్లో ఎక్కడ దేనికి ట్రీట్మెంట్ చేసినా రెస్ట్ అనేది నీడెడ్. కానీ కొంతమంది అత్యుత్సాహంతో, కొంతమంది ఓవర్ యాంగ్షియస్తో, అసలు ఏ డాక్టర్ మీద డౌట్తో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసింది నాకు నొప్పి వస్తుందా లేదా అని పోయి గట్టిగా కొరుకుతారు. ఎందుకుంటుంది నొప్పి? ఖచ్చితంగా ఉంటుంది. నొప్పి రావడమే కాదు, పన్ను ఇరిగే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ వాటి మీద ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నొప్పి డబల్ అయ్యి స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి తర్వాత ఏదైతే దానికి క్యాప్ వేసే దానికి మధ్యలో ఒక విండో పీరియడ్ ఉంటుంది. సో ఆ రోజు అయిన దాని నుంచి 3 రోజుల నుంచి 5 రోజులకి మనకు మళ్ళీ క్యాప్ ఫిక్స్ చేస్తారు. ఈ 3 నుంచి 5 డేస్ మధ్యలో మనం తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్త ఏంటంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటికి పన్ను క్రౌన్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత వాటికి మీకు ఒక 2 మిల్లీమీటర్స్ రెడ్యూస్ అయి ఉంటుంది. రెగ్యులర్గా ఉన్న పన్ను సైజ్ కంటే తక్కువ ఉండడం వల్ల అక్కడ సందు ఏర్పడి ఉంటుంది. తిన్నాటివన్నీ ఫుడ్ లాడ్ చేసి ఇరుక్కొని చిగుర్లు మనకు అక్కడ కూడా కొంత వాయడం కానీ, పక్కనున్న పళ్ళకి పుచ్చురా అయ్యే ఛాన్సెస్ ఉండడం కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సింపుల్, మెయింటైన్ ప్రాపర్ ఓరల్ హైజీన్ అంతే. అంటే మీరు ఆ 3 నుంచి 5 రోజులు అక్కడ మీరు ప్రాపర్గా ఏం తిన్నా పుక్లి చూయండి. అక్కడ కొంచెం బ్రష్ని కొంచెం స్మూత్గా స్లోగా అక్కడంతా చేసామా, తిన్నది ఇరుక్కోకుండా ఉండేటట్టు చూసామా అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన ఇమీడియట్గా ఆ రోజు నుంచి క్రౌన్ పెట్టేంత వరకు ఆ విండో పీరియడ్లో. సరే, తర్వాత వన్స్ క్రౌన్ పెట్టిన తర్వాత ఏంటి? క్రౌన్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకు అక్కడ పళ్ళు ఆనడం స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు వాటి మీద ఒత్తిడి మొదలు పెట్టడం స్టార్ట్ అవుతుంది, ప్రెషర్ పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెషర్ ఉండేదాన్ని మీరు ప్రాపర్గా డాక్టర్తో కమ్యూనికేషన్లో ఉండండి. సో మీ మిగిలిన పళ్ళు ఎలా ఆనుతున్నాయో మీకు ఆ టూత్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఆనాలి. అక్కడ ఆనకుండా మీకు ఎక్స్ట్రా ఆనడము, తక్కువ ఆనడం ఉంటే మీ డాక్టర్ని మీరు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని సరి చేస్తారు. అదొక పాయింట్. దాంతోపాటు ఏంటంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది, ఆ రోజు నుంచి గట్టి వస్తువులు ఒక 3 వారాల పాటు మీరు అక్కడ నమలకూడదు. 3 నుంచి 4 వారాల పాటు ఆపోజిట్ సైడ్ తీసుకోండి. ఆపోజిట్ ఏది తీసుకున్నా ఆపోజిట్ సైడ్ నమలేటట్టు చూడండి. సాఫ్ట్ డైట్ అది వెరీ ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్ డైట్ తీసుకోవడం అనేది ఆ పళ్ళ మీద గట్టిగా నమలకుండా ఉంటే మనం వాటికి కొంత రెస్ట్ క్రియేట్ చేసినట్టు. ఆ విధంగా ఆ పన్ను చుట్టూ ఉన్న పెరిడోంటల్ లిగమెంట్ లేదా దాని చుట్టూ ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ అవన్నీ ఉన్నా కూడా అవన్నీ వాటికి హీలింగ్ టైంకి మనం ప్రాపర్గా వాటికి ఒక స్పేస్ ఇచ్చినట్టు. అప్పుడు అవి నీట్గా అవన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయ్యి ఆ నొప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎవరికైనా కూడా 2 నుంచి 3 వారాల పాటు ఒక మైల్డ్ పెయిన్ అనేది కొంతమందికి ఉంటుంది. దానివల్ల అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయిందనో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసింది ప్రాబ్లం ఉందనో డాక్టర్ దగ్గర మాటికి తిరగాల్సిన అవసరం లేదు. మీరు తిరగాల్సింది ఒక పనికి, మీకు పెట్టిన క్యాప్ వేరే పళ్ళ కంటే కూడా, మీ ఒరిజినల్ పళ్ళ కంటే కూడా ఎక్స్ట్రా తగులుతుంటే అప్పుడు మాత్రమే మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 3 నుంచి 4 వారాలు వెయిట్ చేసినప్పుడు ఎక్స్ట్రా తగులుతుంది అంటే కంపల్సరీ మీ డాక్టర్ని కలిస్తే దాన్ని రిడ్యూస్ చేస్తారు. దాన్ని పక్కనున్న పళ్ళతో సమానంగా ఇచ్చేస్తారు. ఇంకోటి ఏంటి, మీ డాక్టర్ మీకు మెన్షన్ చేస్తుంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రాపర్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం. మీకు అయిపోయింది ఇంకేముంది ట్రీట్మెంట్ అని సగం మంది ఈ ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడకుండా సగమే ఆపేసిన వాళ్ళు ఉన్నారు. లేదు, యాంటీబయాటిక్స్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే 5 to 7 డేస్ మీ డాక్టర్ చెప్పినట్టు, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ చెప్పినట్టు ఆ కోర్స్ మెయింటైన్ చేయండి. ఆ కోర్స్ మెయింటైన్ చేసినప్పుడు, ఆ పెయిన్ కిల్లర్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు మీకు ఆ నొప్పి తెలియదు. మేజర్గా అక్కడ ఇన్ఫెక్షన్ మీకు మళ్ళీ ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ప్లస్ మళ్ళీ మీకు ఏదైతే బలమైన వస్తువులు నమలకుండా ఉండడం, ప్లస్ మళ్ళీ మీరు ప్రాపర్గా బ్రష్ చేయడం లోపల వైపు బయట వైపు అంతా కూడా, ప్లస్ మీరు ట్యాబ్లెట్స్ ప్రాపర్గా యూజ్ చేయడం. ఇది మీరు మేజర్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీనికి మించి ఇది కాకుండా ఇంకా మరీ ఏంటంటే, ఎవ్రీ 6 monthsకి మీరు డెంటిస్ట్ని మీకు కలిసి మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు, స్కేలింగ్ ప్రొసీజర్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి మీ డెంటిస్ట్ని సార్ ఇక్కడ క్యాప్ వేస్తుంది, ఇది రూట్ కెనాల్ చేస్తున్నారు అనేది కానీ చెప్తే అక్కడ కొంత స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ వరకు ప్రాపర్ క్లీన్ చేస్తే దానికంటూ ఏవైతే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అంటే దాని ప్రాపర్గా హైజీన్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ అయ్యి మీకు అక్కడ ఆ టూత్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇంకా మరి నేనేమైనా మిస్ చేస్తున్నచ్చు టాపిక్స్ దీనికి సంబంధించి కింద మీరు మెసేజ్ చేయండి. ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా కావాలన్నా కూడా అడగండి, దాన్ని కూడా మీరు మెసేజ్ చేయండి. కంపల్సరీ మీకు ఆ మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.